వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలిజలకు మోసం చేసిందని బలిసి సంఘం నేతలు కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండిపడ్డారు. కూటమి తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు అన్ని నియోజకవర్గాల్లో గెలిపించాలని వారు పిలుపునిచ్చారు. బలిజ ఒంటరి కులాల రాష్ట్ర జేఏసీ తాలూకా ఉమ్మడి 13 జిల్లాలో తిరుగుతూ ఈరోజు కడప జిల్లా కడపకి రావడం జరిగిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. పత్రికా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు మాధవి లత గారికి, ఎంపీ గారి శ్రీనివాసులు రెడ్డి గారికి, మాధవి రెడ్డి గారికి మద్దతుగా ఈ జేఏసీ అంతా కూడా సపోర్ట్ చేయడానికి కూటమి అభ్యర్థులు ఎవరుంటే వారికి బీజేపీ, జనసేన, టీడీపీలో ఉన్న బలిజ సోదరులందరూ కూడా పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడికి వచ్చి ఈ కూటమికి మద్దతు పలుకుతూ తెలుగుదేశం పార్టీ బలిజలకు ఏం చేసింది, వైసీపీ పార్టీ బలిజలకు ఏం చేయలేదన్న దాని మీద మేము చెప్పదలుచుకున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మా పెద్దల బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు గుర్రప్ప గారికి, రాము గారికి, రమణ గారికి, దుర్గా ప్రసాద్ గారికి, వేదిక మీద ఉన్న మా బలిజ పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఒకటి గమనించాలా, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, బలిజ ప్రయోజనాల కోసం కూడా అనేక నియోజకవర్గాలు తిరిగి పత్రికా మిత్రుల ద్వారా ప్రజల్లోకి పంపించాలని ఒక ఆలోచనతో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి బలిజలకి ఎన్ని పోటీదారుడు వైసీపీ పార్టీ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, బలిజలకి, తెలగలకి, కాపులకి జగన్మోహన్ రెడ్డి ఎన్ని పోటీదారుడు, అతనికి ఓటేయొద్దని మేము పిలుపునిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఎన్ని తట్టి ప్రోత్సహించాడు ఈ బలిజలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సోదరులారా, మరి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు కాపు, తెలగ, బలిజ ఒంటరి కులాలకి అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టి ఈ జాతిని ఆదుకున్న వాళ్ళు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా బలిజ సంఘాలన్నీ కలిపి విచారణ చేసినప్పుడు మేము కూర్చొని డిస్కస్ చేస్తే రానున్న ఎన్నికల్లో ఏ పార్టీకి మనం సపోర్ట్ చేయాలంటే ఎన్డీఏ కూటమి చేయడం కరెక్ట్ అని చెప్పి అందరూ ఫీల్ అయ్యాం. దాని ప్రధానంగా 2 అంశాలు మేము పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఒకటి రాష్ట్ర ప్రయోజనాలు, 2 జాతి ప్రయోజనాలు. జాతి ప్రయోజనాల గురించి మా మిత్రులు చెప్పారు కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలు మనం చూసినట్టయితే అక్షర క్రమంలో మొదటి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇవాళ శాంతి భద్రత నిర్వహణలో కానివ్వండి, ఆర్థిక వ్యవస్థలో కానివ్వండి, ప్రభుత్వ వ్యవస్థల పనితీరులో కానివ్వండి, లేదా ఈ ప్రభుత్వం యొక్క ఇసుక, మద్యం పాలసీలో కానివ్వండి అధమ స్థితికి తీసుకెళ్లి ఇవాళ ఆంధ్రప్రదేశ్ని అధోగతి పాలు చేస్తున్న దుర్మార్గ ప్రభుత్వం ఈ జగన్ ప్రభుత్వం. కాబట్టి దాని నుంచి బయటపడాలంటే కేంద్రంలో, రాష్ట్రంలో ఉంటే పార్టీ అంటే ఒకే అనుసంధానం ఉన్న పార్టీ పనిచేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కూటమి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కూటమికి సంబంధించి మరి ఇవాళ భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ఒక గొప్ప దేశంగా తీర్చిదిద్దుతున్న నరేంద్ర మోడీ గారు ఒకవైపు, అలాగే గొప్ప విజనరీ, గొప్ప రిఫార్మిస్టు, గొప్ప పరిపాలనాధ్యక్షుడు, అన్నింటికీ మించి సంక్షేమాన్ని, అభివృద్ధిని, సంపాదన ముందుకు తీసుకెళ్లగల దూరదృష్టి గల పరిపాలకుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు, అన్నింటికీ మించి ఇవాళ తనను తాను తగ్గించుకుని ఈ కూటమి ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించిన జనసేనని పవన్ కళ్యాణ్ గారు మరోవైపు ఉండి ముగ్గురు త్రిమూర్తిలాగా ఈ రోజుని ఈ కూటమి ఏర్పాటు చేశారు. కాబట్టి బలిజ సోదరులే కాకుండా మరి అన్ని వర్గాలకు కూడా ఈ ప్రభుత్వం అన్యాయం చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కూడా తీవ్ర అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఎస్సీ సప్లైని అమలు చేయట్లేదు, ఎస్టీ సప్లైని అమలు చేయట్లేదు, బీసీ సప్లైని అమలు చేయట్లేదు. మరి అందరికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. కాబట్టి కులరహితంగా, ప్రాంతరహితంగా, వర్గరహితంగా, మతరహితంగా, పార్టీ రహితంగా కూడా అందరూ కూడా ఎన్డీఏ కూటమికి తమ అమూల్యమైన ఓట్లేసి పెద్ద ఎత్తున ఎన్డీఏ విజయాన్ని కృషి చేయమని చెప్పి అందరూ విజ్ఞప్తి చేయడానికి మేము రాష్ట్ర వ్యాప్తంగా మరి చేస్తున్నాం. అన్నింటికి మించి ఈ దుర్మార్గ పాలన ఎంత దారుణంగా ఉందంటే, ఇంతకుముందు భూ కబ్జాలు మనం చూస్తే దౌర్జన్యంగానో లేదా అధికారులు అందడంతో చేస్తే ఇవాళ ఈ ప్రభుత్వం చట్ట పరిధిలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముసుగులో అందరి భూములు కూడా లాక్కునే
దుర్మార్గపు ఆలోచనలు ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని గద్దెదింప ప్రతి ఒక్కరు పనిచేయాలి. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కావాలి. అంటే కేంద్రంలో ఏదైతే ప్రభుత్వం ఉందో దానికి అనుసంధానం ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంటే మన రాష్ట్రం సర్వేగా అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో మేము తిరుగుతున్నాం. దయచేసి అన్ని వర్గాలు కూడా ఎన్డీఏ కూడా పెద్ద ఎత్తున ఓటు వేయమని కోరుతున్నాం.